విశ్వ సమైక్య ఆధ్వర్యంలో సంక్రాంతి సమాగమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఇక్కడికి విచ్చేశారు. మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ కార్యక్రమానికి ఇక్కడ విశ్వ సమైక్య ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయటం ఏ విధంగా అనిపిస్తుంది? విశ్వ సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువ సంక్రాంతి పండుగ జరుపుకునేది రైతుల్లో ఎక్కువ భాగం ఉన్నది కాపులు. సో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కువ రైతు కుటుంబాలు వచ్చింది కాపు కులాలు. అందుకే ఈరోజు విశ్వసంత ఆధ్వర్యంలో బీబీ రావు గారు కానీ బిత్తవీళ్ళందరూ అద్భుతమైన ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఎందుకంటే ముందస్తుగా ఒక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి. తద్వారా కాపు తెలంగాణ ఆంధ్ర కాపు కాకుండా కాపులంతా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కడే కాపులు కాబట్టి కాపులందరూ ఏకంగా ఉండాలి, ఒకటే ప్లాట్ఫామ్ ఉండాలి. కులాన్ని బలోపేతం చేయాలి ఉద్దేశంతో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మేము అటెండ్ అయినాం. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం ఉండగా డెఫినెట్గా తెలంగాణ కాపులు ఆంధ్ర కాపులు అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలు చూస్తే చాలా ఘనంగా నిర్వహించుకునే వాళ్ళు కుటుంబ సభ్యులంతా కలిసి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇంకా పట్టణ ప్రాంతాల్లో అసలు పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? రాబోయే తరానికి ఎక్కువ సోషల్ మీడియాలో కానీ మొబైల్లో కానీ చూస్తే పరిస్థితి వచ్చింది. సాంప్రదాయ కనుమరుగే పరిస్థితి వచ్చింది. భోగి పంటలు కానీ పండుగలు కానీ ఇవన్నీ పిండి వంటలు కానీ ఇవన్నీ కనుమరుగే పరిస్థితి వచ్చింది. సో భావి తరానికి ఇది ఎప్పుడు తెలియజేసే విధంగా చేసే కార్యక్రమం. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ జరుపుకోవాలని ఉద్దేశించి వారు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కూడా ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిండ్రు. పండుగలు మరవకూడదు, సాంప్రదాయాలు మరవకూడదు, సంస్కృతి మరవకూడదు అని చెప్పి గొప్పది ఈరోజు ఫంక్షన్ ఇస్తుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ చూస్తే ఈ గంగరెడ్లు కానీ ఎడ్ల బండ్లు కానీ భోగి పళ్ళు పోయటం కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎట్లా అనిపించింది? అవకాశం ఉండదు ఊరుకోవాలంటే, తన ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి, పల్లె రుచిని చూడాలంటే అవకాశం ఉండదు. సో అవన్నిటి కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చిండ్రు బీబీ రావు గారి అర్థంలో. హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. మనకు చాలా సంతోషం. ఊరికి పోకుండా ఈ యొక్క సంప్రదాయాలు కనబడేది తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఇటువంటి సంప్రదాయం కనిపించేది. కాబట్టి తప్పక ఫుల్ ఎంజాయ్ చేసినాం. గ్రామీణ ప్రాంతాలు ఎట్టుందో అట్లా ఎంజాయ్ చేసినాం. ఇలాంటి కార్యక్రమాలు చూపిస్తున్నాం. మా 99 ఛానల్ గురించి ఏం చెప్తా? గొప్పగా 99 ఛానళ్ళు నాకు కూడా ఇష్టమైన ఛానలే. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తెలంగాణ ఆంధ్రలో కానీ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోవడంలో మెరుగైన ఫలితాలు అందించింది 99. ఐ విష్ ఆల్ ది బెస్ట్. 99 టీవీ కూడా శుభాకాంక్షలు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా భావితరాలకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక్కడ విశ్వ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సమాగమం కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి అనేటువంటిది అయితే మాత్రం గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఇది గంగుల కమలాకర్తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ దస్తగిరితో తేజ 99 టీవీ శిల్పారామం నుంచి.